రాజకీయాలు కలుషితమవుతున్నాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు ధనార్జనపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని చెప్పారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్నారు. అన్ని పార్టీల్లోనూ కొందరు అవినీతి నాయకులు ఉన్నారని, అంత మాత్రాన మొత్తం పార్టీకి అవినీతిని ఆపాదించడం సరికాదన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ సోషల్ సెక్యులర్ పార్టీ అని, ప్రజాసేవ కోసం వచ్చేవారిని ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయాలు కలుషితమవుతున్నాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు ధనార్జనపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని చెప్పారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్నారు. అన్ని పార్టీల్లోనూ కొందరు అవినీతి నాయకులు ఉన్నారని, అంత మాత్రాన మొత్తం పార్టీకి అవినీతిని ఆపాదించడం సరికాదన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ సోషల్ సెక్యులర్ పార్టీ అని, ప్రజాసేవ కోసం వచ్చేవారిని ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వస్తున్నటువంటి యువకులు చాలా చోట్ల రాజకీయాల నుంచి పక్కదారి బట్టి ఇతరత్ర వ్యవహారాల్లో తరదూస్తున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. గతంలో రాజకీయాలకు వచ్చేవారంతా ప్రజాసేవ కోసం వచ్చేవారు. ఇవాళ ప్రజాసేవతో కాకుండా కొంత డీవియేట్ అవుతున్నట్టు సందర్భం. నేను కొంతమంది గురించి మాట్లాడు, అందరి గురించి కాదు. కొంతమంది రాజకీయాలంటే ధనార్జన అనే విధంగా కూడా తయారవుతున్న సందర్భంలో జర్నలిస్ట్ సోదరులు, నేను జర్నలిస్ట్ మీటింగ్లో మాట్లాడినాను, జర్నలిస్ట్ సోదరులు దీంతో కొంత చతావనంగా ఉండాలి, కొంత వాళ్ళు పక్కదారులు పట్టకుండా ఉండే విధంగా మీరు అప్రమత్తం చేయాలనే మాట చెప్పడం జరిగింది. ఓవరాల్గా అన్ని పార్టీల్లో, ఒక్క పార్టీని కాదు, అన్ని పార్టీల్లో కూడా కొంత రాజకీయాలు కొంత మేరకు కలుషితమవుతున్నట్టు ఈ వేళ మనం కొంత అప్రమత్తంగా ఉండి దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. మావోయిస్టులు లొంగిపోతున్నారు. నేను మొన్న హైదరాబాద్ కూడా చెప్పడం జరిగింది. మావోయిస్టులు కూడా వారు ఎంచుకున్న విధానం రాజ్యాంగానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా 30 నుంచి 40-45 ఏళ్ళు వారు అరణ్యవాసంలో గడిపి పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడ్డారు. వారు కూడా ఒక రకంగా పేద ప్రజలకి సేవ చేయాలని తపన పడ్డారు. మార్గం వేరు కావచ్చు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా పరిపూర్ణంగా పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉంది. సో లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైనా రాజకీయంగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వారికి సరైన ప్లాట్ఫామ్ అవుతుందనే మాట చెప్పాను. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పునాదుల్లోనే ఉంది పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడడం అని. కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైనటువంటి లౌకికవాద పార్టీ. సో ఎవరైనా వచ్చి సేవ చేస్తారంటే కాంగ్రెస్ మంచి ప్లాట్ఫామ్ అవుతుందన్నమాట చెప్పడం జరిగింది. ప్రజాపాలన ప్రణాళిక ఏదైతే 99 రోజులు ఉందో హరీష్ రావు కామెంట్ చేస్తున్నాడు, కేవలం ప్రచారం మాత్రమే చేస్తాను. హరీష్ రావు కామెంట్ చేసినా, కేటీఆర్ చేసినా ప్రజలు వినే పరిస్థితి లేరు. ప్రజలకి లబ్ధి జరుగుతూ ఉంది, ప్రజలకి సంక్షేమం అందుతూ ఉంది, ప్రజలకి అభివృద్ధి అందుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాలు వీళ్ళ ప్రజలకు అందుతూ ఉన్నాయి. అది ఉచిత బస్సు కావచ్చు, నాణ్యమైనటువంటి సన్నబియ్యం కావచ్చు, ఉచితంగా వస్తున్నట్టు విద్యుత్ కావచ్చు, ఇవాళ అడిగిన ప్రతిభానికి రేషన్ కార్డు ఇచ్చే విధానం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు. పేద ప్రజలకి సంక్షేమం పరిపూర్ణంగా అందుతూ ఉంది. ఇవాళ హరీష్ రావు చెప్పినా, కేటీఆర్ చెప్పినా వినే పరిస్థితి లేరు ప్రజలు.